ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాన్నని అడిగే అవకాశం లేక, నగలు తేవడానికి వేరే దారి లేక ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఈ పని చేయడం నాకు కూడా బాధగానే ఉంది, కానీ తప్పట్లేదక్కా. మీరిక్కడే ఉండండి. ఒకవేళ ఎవరైనా వచ్చినా, ఏదైనా సౌండ్ అయినా నాకు చెప్పండి. నన్ను నాన్నని ఒంటరిని చేసేసి నువ్వు వెళ్ళిపోయావా? నానమ్మా, నువ్వు ఈ ఇంటి వారసురాలు రావాలని ఎంతగానో ఆశపడ్డావు. కానీ వారసురాలు రాకముందే నువ్వు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయావు. నన్ను నాన్నని మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావు. నాన్న జైల్లో ఉండడం వల్ల నీకేం జరిగిందో ఒక్క మాట కూడా మేం చెప్పలేకపోయాం. రేపో మాపో నాన్న బయటకు వస్తారు, నీ గురించి అడుగుతారు. అప్పుడు నేనేం సమాధానం చెప్పాలి నానమ్మా? చెప్పు, నేనేం సమాధానం చెప్పాలి? నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయావని చెప్పాలా? ఆ మాట చెప్తే నాన్న తట్టుకోగలరా? ఏదేమైనా కానీ నాన్నకి విషయం చెప్పాలి. మీ ఆశీర్వాదమో ఆ దేవుడి దయో ఇప్పుడు నేను వకీల్ సాబ్ ఒక్కచోటే ఉన్నాం. వకీల్ సాబ్కి సంబంధించిన వాళ్ళందరూ ఆయనకి దగ్గరయ్యారు. నాన్నని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మాది. నేను వకీల్ సాబ్ నాన్నని బయటికి తీసుకురావడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నా. ఇక్కడికి వచ్చింది కూడా ఎందుకో తెలుసా? అక్కడ నగలు పోయాయి. ఇక్కడున్న నగలు తీసుకెళ్ళి ఆ నగలు తీసుకుని రావాలి. అందుకే నానమ్మా ఇలా దొంగతనంగా వచ్చాము. మీకు నా గురించి తెలుసు కదా, నేనే తప్పు చేయలేదు. నన్ను క్షమించు నానమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.